చూస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తేబోతున్న ఒక అద్భుతమైన కొత్త పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పథకం ముఖ్యంగా ఉద్యోగాల సృష్టికి, యువతకు ఉపాధి కల్పనకు పెద్ద పీట ఇస్తుంది. పథకం వివరాలు చూస్తే, ఈ కొత్త పథకం పేరు PM విశ్వకర్మ భారత్ రోజ్గార్ యోజన. దీని ప్రధాన లక్ష్యం 2 దశల్లో 3.5 కోట్ల ఉద్యోగాలను కల్పించడం. ఇది నిజంగా చాలా పెద్ద లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. అక్షరాల 99,446 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులు ఉద్యోగాల సృష్టికి, శిక్షణకు మరియు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. ఎలా ప్రయోజనం పొందుతారు అని చూస్తే, ఈ పథకం ద్వారా ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు భారీ ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా తొలిసారిగా EPFO ఖాతా పొందిన ప్రతి ఉద్యోగికి 15,000 ప్రభుత్వం చెల్లించనుంది. అంతేకాదు, ప్రతి ఉద్యోగానికి 3,000 వరకు సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. అంటే ఒక సంస్థ ఒక కొత్త ఉద్యోగాన్ని కల్పిస్తే వారికి 3,000 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. ఇది ఉద్యోగ కల్పనను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ఎవరికి లాభం అంటే, నిరుద్యోగులు. కొత్తగా సృష్టించబడే కోట్లాది ఉద్యోగాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలానే చిన్న మధ్య తరహా పరిశ్రమలు MSMEస్కి కూడా లాభం. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.